మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఉద్యోగ రంగ సమస్యలు పరిష్కరించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించి మనతో పాటు రాష్ట్ర జిల్లా నాయకులు కూడా ఉన్నారు. ఎందుకంటే వీరికి ఉన్న సమస్యలు పేరుకపోయినాయి. గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు తీరక ముందుకే కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికీ మా సమస్యలు అట్లానే ఉంటున్నాయి. ఈ ప్రభుత్వం కూడా స్పందించి మా సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఉద్యోగాల సంఘాల నాయకులు గ్యాదరి పరమేశ్వర్ ఉన్నారు. వారిని అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు వెళ్తున్నారు హైదరాబాద్ మీరు? మాకు దాదాపుగా గత 9 నెలల నుంచి రావాల్సిన డిఏలు, అంటే గతంలో పెండింగ్ నుంచి 2 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలు పరిష్కరిస్తారని చెప్పి ఆశ చూసి దాదాపు 9 నెలలుగా వేచి చూసినా కూడా దాని మీద ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. కనుక ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఉద్యోగోపాధ్యాయ కార్మికులు మరి పెన్షనర్లు అందరూ కలిసి ఒక సంఘంగా జేఏసీగా ఏర్పాటై ఆ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన భవన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యాచరణ రూపొందించడానికి ఆ రోజు మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట నుంచి దాదాపు ఉద్యోగులందరం కూడా తరలి వెళుతున్నాం. ఆ మీటింగ్లో కూడా రేపు జరగబోయే కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించుకొని తర్వాత రాష్ట్ర సంఘం ఏ పిలుపు అయితే ఇస్తో ఆ పిలుపుకు అనుకూలంగా జిల్లాలో ఉన్న మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ కూడా ఐకమత్యంతో ఉండి మా కోరికలు సాధించుకునే దిశగా పయనిస్తున్నాం. మాకు రావాల్సిన 4 డిఏలు అట్లాగే పిఆర్సీ, దాంతోపాటు మరీ ముఖ్యంగా పేరుకుపోయిన పెండింగ్ బిల్ అయితే విపరీతమైన పెండింగ్ బిల్స్, ఏ బిల్ అయినా కావచ్చు, అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఆ కోరికల సాధన కోసం ఒక కార్యాచరణ నిమిత్తం ఈరోజు హైదరాబాద్ బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగస్తులు మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి అనుకోవచ్చు? అది ఎందుకు చూస్తుందంటే ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో మనం పూర్తిగా అంచనా వేయలేని స్థితి. అయినా ఏది ఏమైనా మిగతా కార్యక్రమాలకు ప్రభుత్వం దగ్గర డబ్బులు వస్తున్నాయి. ఏ కార్యక్రమం చేసినా కూడా మేము మిగతా వాళ్ళకు వ్యతిరేకం కాదు, అటు రైతులకు కానీ మిగతా ప్రజలకు కానీ వ్యతిరేకం కాదు. కాకపోతే మా ఉద్యోగుల సమస్యలు, మా సమస్యలు మాత్రం తప్పకుండా పరిష్కరించాలి. ఎందుకంటే మేము రాష్ట్ర ప్రజలలో మేము భాగమే, మాకు ఓటు హక్కు ఉంది, మేము ఓట్లు వేస్తున్నాం, మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగంలోకి వచ్చిన దాదాపు 30-35 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ అటు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఆ ప్రజల మెప్పు పొందడానికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఎందుకో తెలియదు కానీ ప్రభుత్వాలు మమ్మల్ని ఉద్యోగులను చిన్న చూపు చూస్తున్నమాట వాస్తవం. ఎన్ని రోజులు చూసినా మా ఉద్యోగుల కోరికల సాధన కోసం ఉద్యమించకుండా తప్పదని అనిపిస్తుంది. అందుకే ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లే పరిస్థితి, ఎందుకంటే ఉద్యోగస్తులు లేనిది ఏమీ లేదు. ఇటువంటి రంగంలో అయినా ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారు? చివరగా మా కేంద్ర సంఘం పిలుపు మేరకు లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ కావచ్చు, నల్ల బాడ్జీల ప్రదర్శన కావచ్చు, మౌన ప్రదర్శన కావచ్చు, పెండౌన్ కావచ్చు, ఏ కార్యక్రమం ఇస్తుందో రాష్ట్ర సంఘం ఏదైతే పిలుపిస్తుందో ఆ పిలుపు మేరకు మా సిద్దిపేట జిల్లాలోని మా ఉద్యోగ సోదరుని మనందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆ కార్యాచరణ సాధించుకోవడానికి ముందుకెళ్తుంటాం. మీరు చెప్పండి, ఒక ఉద్యోగస్తుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు మీరు? మేము చెప్పేది ఒకటే, ఉద్యోగస్తులకు విపరీతమైన సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ముఖ్యంగా సిపిఎస్ విధానం చాలా ఒక దరిద్రపోటు విధానం. ఎందుకంటే మాకు ఉద్యోగస్తులకు ఉన్నటువంటి ఒక 30-35 సంవత్సరాలు పనిచేసినా కూడా పెన్షన్ రానటువంటి సమస్యలు. ఎందుకంటే సిపిఎస్ విధానం ద్వారా ఈరోజు ఒక 1000 రూపాయలు 2000 రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ వచ్చే కార్యాచరణ ఉంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టారు. మేము సిపిఎస్ విధానంపై ఖచ్చితంగా కమిటీ వేస్తాం. సిపిఎస్ విధానాన్ని కూడా మేము తీసివేస్తాం. అలాగే ఈహెచ్ఎస్, ముఖ్యంగా ఈరోజు రేపు హాస్పిటల్ పోతే అందరి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరికి దాదాపుగా 10 లక్షలు 12 లక్షలు అయితే కూడా కనీసం 1 లక్ష రూపాయలు ఇవ్వడం, చేతులు దులుపుకోవడం, ఇది కూడా మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఆ రోజు ఎప్పుడో ఈహెచ్లో ఉన్నటువంటి రేట్లు వేరు, ఈరోజు ఉన్నటువంటి రేట్లు వేరు. ఖచ్చితంగా కూడా ఈ రేట్లన్నీ సవరించి ఉద్యోగస్తులకు ఎక్కడుంటే ఎంత ఖర్చు అవుతుందో అంత మొత్తం కూడా ప్రభుత్వం భరించాలని మేము కూడా ఆ రోజు కూడా చెప్పాం. 1% మా దగ్గర నుంచి తీసుకోండి, ఖచ్చితంగా కూడా ఈహెచ్ఎస్ విధానాన్ని అమలు చేయండి. ఎందుకంటే 50 తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్లలో 50 ఏళ్ళ తర్వాత చాలామంది వివిధ రకాల కారణాల రోగాలతో బారిన పడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు హాస్పిటల్ పోతే మినిమం ఇంతలా కూడా 10 నుంచి 12 లక్షలు అయితే ఉన్నాయి. కానీ ఈరోజు గవర్నమెంట్ కేవలం 1 లక్ష రూపాయలు ఇచ్చి 1 లక్ష వరకే సరిపెట్టుకోమంటే మాత్రం ఆ బిల్లులు కూడా దాదాపుగా మనం సబ్మిషన్ చేసిన సంవత్సరానికి 2 సంవత్సరాలకు రావడం లేదు. సరెండర్ లీవ్లు 2 సంవత్సరాలకు రావడం లేదు. కాంట్రాక్ట్ పెన్షనర్లకు జీతాలు రావడం లేదు. పెన్షనర్ల సమస్యలు కూడా మొత్తం అలాగే పేరుకుపోయాయి. ఎందుకంటే ఓవరాల్గా ఈరోజు పెన్షనర్లు ఇప్పుడు ఈ ఇయర్లో మాత్రం ఈరోజు రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఏ ఒక్కరు కూడా రూపాయి రావడం లేదు, పెన్షన్ కూడా శాంక్షన్ కావడం లేదు. దీని మీద మేము తీవ్రంగా ఖచ్చితంగా కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మేము అందరం ఆలోచించాలని ఆశిస్తూ ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులు మెయిన్ ఇంపార్టెంట్. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత పనిచేస్తే అంత మంచిగా రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వచ్చే విషయం. మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ప్రతిదానికి ఆర్థిక భారం అనే పేరు చూపి, ఆర్థిక భారం ఇంత అవుతుంది అంత అవుతుంది అనే పేరు చూపి సమస్యలన్నీ పక్క పడేయడం మాత్రం మంచి విధానం కాదని మేము చెప్తా ఉన్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల సమస్యలు పేరుకపోయి ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టి మా సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే ఉద్యోగస్తులు మౌనంగా ఉన్నారని చెప్పి మీరు ఒక ప్రశ్నార్థకంగా ఉండకుండా ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కార దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.